హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. అర్లీ మార్నింగ్ ఇప్పుడు 7:00 అవుతుంది, పనికి వెళ్ళాలి. ఇంకా మనకి ఇంట్లోకి వండుకోవడానికి పచ్చిమిర్చి కోసుకెళ్దామని పైకి వచ్చానండి గార్డెన్లోకి. ఇది మిర్చి చూడండి ఎలా ఉందో. ఆ సీడ్స్ కానీ అలాగే వదిలేశాను. ఇప్పుడైతే మన గార్డెన్లో కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయి, కొన్ని మాత్రమే ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి, చాలా అంటే చాలా వచ్చాయి. ముఖ్యంగా మనము పచ్చిమిర్చి వచ్చి ఎప్పుడన్నా ఒకసారి మనం వండుకోవడానికి అవసరమైనప్పుడు మాత్రమే మేము పైకి వచ్చి కోసుకెళ్తూ ఉంటాం అనమాట. ఏదైనా ఏ వెజిటేబుల్ అయినా అంతేనండి. చూడండి ఎన్ని వచ్చాయో, చాలా వచ్చేసాయి. దీనికి ముఖ్యంగా మనకి పచ్చిమిర్చిలో కొన్ని పై వేలు ముడతలకు, క్రింద వేలు ముడతలకు అని చెప్పేసి పెస్ట్ అనేది వస్తుంటుంది. లాస్ట్ టైం అలా వచ్చింటే నేను పుల్లటి మజ్జిగ స్ప్రే చేశాను. పుల్లటి మజ్జిగ స్ప్రే చేసినప్పుడు చేసిన మళ్ళా ఒక 1 వీక్ అంతా మంచి రిజల్ట్ అనేది వచ్చింది. అదేవిధంగా పెస్ట్ అనేది పోయేసి క్రాప్ అనేది చాలా వచ్చింది, పూత కూడా స్టార్ట్ అయింది అనమాట. ఇంకా కొన్ని మొక్కలకి చాలలేదు, దీనికి కూడా కొద్దిగా వెలుముడదలకు వచ్చింది, దీనికి స్ప్రే చేయలేదు. నెక్స్ట్ టైం ఈసారి మన పచ్చిమిర్చి మొక్కలకంతా పుల్లటి మజ్జిగ కానీ, ఇంకా గార్డెన్లోనే కాకుండా చాలా అంటే చాలా అన్ని మొక్కలకి మనం పుల్లటి మజ్జిగ స్ప్రే చేయొచ్చు. ఇది చూడండి, సూర్యముఖి మిర్చి, ఇది ఎలా ఉందో, ఎంత క్రాప్ వచ్చిందో చూడండి. ఒకటే మొక్కే దాదాపుగా హెచ్మించుగా మనకి ఈ మొక్కలో వచ్చి మనకి 1/2 kg వరకు పచ్చిమిర్చి ఉన్నాయి. చూడండి, మీరే చూడండి, చాలా వచ్చాయి. దీంట్లో కూడా అప్పుడప్పుడు కొన్ని సీడ్స్గా అలాగే వదిలేస్తానండి. ఇది సూర్యముఖి మిర్చి కదా, కొన్ని వదిలేసి కొన్ని మాత్రం హార్వెస్ట్ చేస్తుంటాను. మనం అలాగే ఉంచకూడదండి, ఎందుకంటే హార్వెస్ట్ చేస్తుంటే మనకి కొత్తగా పోత వచ్చి మనకి వెజిటేబుల్స్ అన్ని మనం హార్వెస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. కావున మీరు అలాగే ఉంచుకోవద్దండి. ఇక్కడ కూడా చూడండి, ఇది మనకి ఈ బకెట్లో ఈ పచ్చిమిర్చి పెట్టుకున్నాను. ఇందులోనే మనకి దొండ పాదు ఉంది. ఇలా హార్వెస్ట్ చేస్తూ ఉంటే మనకి చాలా సంతోషంగా ఉంటుందండి. మనం ఓన్గా పండించుకొని వాటిని పెంచి మనం హార్వెస్ట్ చేస్తుంటే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది అనమాట. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అంటారు కదా చాలామందికి. నేను కూడా పండించుకొని మనం హార్వెస్ట్ చేస్తుంటే అదోలా ఏదో ఒక ఫీలింగ్ అనేది మనకి వస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడైతే దాదాపుగా ఒక 250 గ్రాముల వరకు, ఒక 1/4 kg అనుకోండి, 1/4 kg వరకు నేను మొత్తం అన్నీ పచ్చిమిర్చి కొన్ని అలాగే ఉంచేసి కొన్ని మాత్రమే హార్వెస్ట్ చేశాను. చూడండి మన గార్డెన్ ఎలా ఉందో, మొక్కలు కూడా చాలా బాగున్నాయండి. నేను వర్క్ పరంగా బిజీగా ఉండడం వల్ల మనం గార్డెన్లో వీడియోస్ తీయలేకపోతున్నానండి, క్షమించాలి కొద్దిగా మీరు. ఫైనల్గా అయితే మీకు ఇప్పుడు ఒక మిర్చి చూపిస్తాను. అది మనకు వడలు వేసుకుంటాం కదా, అటువంటి మిర్చి అనమాట. చాలా పెద్దగా ఉందన్నమాట, బిగ్ సైజులో ఉందన్నమాట. చూడండి, ఒక దాదాపుగా ఒక 5 inches 6 inches ఉంది. దీన్ని సీడ్స్కి అలాగే వదిలేసాను. అది ఆటోమేటిక్గా కిచెన్ వేస్ట్లో వచ్చింది అనమాట. మనం నాటిన మొక్క కాదు, కిచెన్ వేస్ట్లో వచ్చింది. దీన్ని సీడ్స్కి అలాగే వదిలేసి సీడ్స్ నెక్స్ట్ మొక్కలకి యూజ్ చేసుకుంటానండి. బాయ్.